హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraj.com. తెలుగువారి స్టాక్ మార్కెట్ నేస్తం. ఎందుకు అంటే మీరు తీసుకునే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ కూడా మీకు స్వచ్ఛమైన తెలుగులో ఉంటాయి. స్టాక్ మార్కెట్ బేసిక్స్ అంటే ఏ టు జెడ్ ఆల దగ్గర నుంచి స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఆల దగ్గర నుంచి అమ్మహా వరకు ఏ టు జెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ లెవెల్ వచ్చి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్. అంటే స్టాక్ మార్కెట్ని మనం 3 లెవెల్స్లో చూసుకోవాలి. ఫస్ట్ బేసిక్స్ లెవెల్, నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెవెల్, థర్డ్ అడ్వాన్స్ లెవెల్. సో ఇది బేసిక్స్ లెవెల్లోకి వస్తుంది. ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్లోకి వస్తుంది. అడ్వాన్స్డ్ ఆప్షన్ బయింగ్ అనేది అడ్వాన్స్ లెవెల్లోకి వస్తుంది. ఓకే, సో మీరు ఏ లెవెల్లో నేర్చుకోవాలి అనుకుంటున్నారు? అసలు మీకు స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియదు, మీరు స్టార్టింగ్ నుంచి జీరో నుంచి నేర్చుకోవాలి అనుకుంటుంటే స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఇందులో అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, కంపెనీస్ ఎలా రిజిస్టర్ చేసుకుంటాయి, ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, ఇండికేటర్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు బేసిక్స్లో కవర్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి మీకు ఇంటర్మీడియట్ లెవెల్ వచ్చి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మీకు ఏ టు జెడ్ అనమాట. అంటే ఫ్యూచర్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ అంటే ఏంటి, ఆప్షన్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్న అన్ని సెగ్మెంట్స్లోనూ ఆప్షన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, హెడ్జింగ్ అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కవర్ అవుతుంది. సో బేసిక్స్ ఇంటర్మీడియట్ మీకు ఆల్రెడీ వచ్చు, నేను ఆల్రెడీ చేస్తున్నానండి మార్కెట్లో, నాకు ఆల్రెడీ ఐడియా ఉంది. బట్ ఒక సక్సెస్ఫుల్ ట్రేడింగ్ సెటప్ కోసం చూస్తున్నాను, కొంచెం లాసెస్లో ఉన్నాను అనుకుంటే అడ్వాన్స్డ్ ఆప్షన్ బయింగ్ సెటప్కి వచ్చేయండి. ఎందుకు అంటే మీకు ఈ కోర్సులో మీకు ఒక 3 ఇండికేటర్స్తో కలిపి ఒక గోల్డెన్ ఇండికేటర్ సెటప్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి సెటప్ ఎవ్వరూ చెప్పలేదు. మీకు కావాలి అనుకుంటే మన finviraj.com వెబ్సైట్లో రివ్యూస్ ఉంటాయి, రివ్యూస్ చదవండి. రివ్యూస్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి పర్సన్ కూడా, అంటే కోర్స్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఈ కోర్స్ తీసుకోకముందు వాళ్ళు స్టాక్ మార్కెట్ని చూసే విధానం ఏ విధంగా ఉంది, ఈ కోర్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు మార్కెట్లో ఎంత సస్టైన్ అయ్యారు, ఎంత బాగా ఎవ్రీ పర్సన్ కూడా మనకి రివ్యూస్ రాశారు. సో ఆ రివ్యూస్ చదవండి. ఓకే, సో మీరు ఎక్కడి నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారు? స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా, లేదా ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నారా, లేదా ఈ 2 స్టేజెస్ దాటారు, ఆల్రెడీ మీకు ఒక అడ్వాన్స్డ్ ఆప్షన్ బయింగ్ సెటప్ కావాలి, మంచి సెటప్ అంటే మీరు అడ్వాన్స్డ్ ఆప్షన్ బయింగ్ సెటప్ తీసుకోవచ్చు. ఓకే, మీకు ఏ కోర్స్ కావాలి అనే దాని మీద ఆ యొక్క బటన్ మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో మీకు ఈ కోర్స్లో మీకు ఏ వీడియోస్ ఇస్తామో ఆ వీడియోస్ యొక్క డ్యూరేషన్ ఎంత ఉంటుంది, కోర్స్ ఫీ ఎంత ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ కూడా మీకు ఇన్ డీటెయిల్డ్గా మీకు ఈ ట్యాబ్లో ఉంటాయి. మన ఫిన్విరాజ్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో బయట ఒక పర్సన్ దగ్గర మీరు కోర్స్ తీసుకున్నారు. సో 10,000 నుంచి 15,000 రూపాయలు పెట్టి మీరు కోర్స్ తీసుకున్నా సరే వాళ్ళు మీకు కేవలం కోర్స్ చూసి నేర్చుకోమని చెప్తారు తప్ప మీకు ఏవైనా డౌట్ వస్తే వాళ్ళు మీ డౌట్స్ క్లారిఫై చేయరు. కానీ మీరు మన ఫిన్విరాజ్లో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కాల్ చేయవచ్చు. మీకు ఈ డిస్ప్లేలో కనపడుతున్న నెంబర్కి నాకు కాల్ చేసి మీకు ఈ కోర్సుల్లో ఎటువంటి డౌట్ ఉన్నా సరే నన్ను అడగవచ్చు. మీ డౌట్స్ అన్నీ కూడా నేను మీకు క్లారిఫై చేస్తాను, అది కూడా తెలుగులో. ఓకే, సో మీరు స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మీ డౌట్స్ తెలుగులో క్లారిఫై చేసే గురువుని ఎంచుకోండి. మినిమం ఫీతో ఎక్సలెంట్గా నెక్స్ట్ లెవెల్ సబ్జెక్ట్ చెప్పే గురువుని ఎంచుకోండి. సో నేను ఈ ఫిన్విరాజ్ అనేది స్టార్ట్ చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ మన తెలుగు వాళ్ళకి సరైన సబ్జెక్ట్ నేర్పించాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ ఫిన్విరాజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో వెబ్సైట్ కంప్లీట్గా చూడండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఈ వాట్సాప్ నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.